Guys, welcome to the world of analog, and this is lecture 3 or session 3, you can call. The flow of this session will be the following topics will be covered in this session. That is, first, active and passive elements గురించి చూద్దాం. Active and passive elements. సో మీరు నార్మల్గా చదివినట్టు రెసిస్టర్ అంటే ప్యాసివ్, ఇండక్టర్ అంటే ప్యాసివ్, లైక్ బ్యాటరీ అంటే యాక్టివ్, అట్లా కాదు. we will look somewhat different in this. The approach will be slightly different, and there are like 3 different methods so that you can say whether the device is active or passive. Then we are going to model the capacitor as switch, and we are going to look, and then we are going to model the capacitor as switch, and you are going to see about types of filter types. So directly by looking at the circuit itself, you can say whether the circuit is the type of filter, whether it is low pass filter, high pass filter, band pass filter, or band stop, like that. Without even finding the transfer function itself, you will be able to say which type of filter it is. So manam capacitor ni, instead of writing the transfer function and writing capacitor as j omega c or 1 by sc and finding all the complicated function, అట్లా చేసే కన్నా ఈజీగా కెపాసిటర్ని ఒక స్విచ్ లా మోడల్ చేసుకొని వీ విల్ డైరెక్ట్లీ గివ్ ద ఆన్సర్ విచ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ అప్రోచ్ టు గెస్ ద టైప్ ఆఫ్ filters. Then we are going to see what are the drawbacks and what are the importance of negative feedback as well as positive feedback. ఇది కూడా నార్మల్గా మనం ఎగ్జామ్స్కి ఏదో చదివినట్టు అట్లా కాదు. ద అప్రోచ్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. దెన్ హౌ టు చెక్ ద టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని ఎట్లా చెక్ చేయాలి, అండ్ చెక్ చేయడం వల్ల ఏంటి ఇంపార్టెన్స్, ఎందుకు చెక్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ దట్ వి ఫేస్ డ్యూరింగ్ దిస్ స్టేజ్. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, and if time permits we are going to dive into operational amplifier introduction, op amp introduction. So ఇది అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. సో లెట్స్ ట్రై టు కవర్ దీస్ థింగ్స్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. సో దిస్ ఈస్ ద అవుట్లైన్ of the course today. So let me select pink color. Okay then. So let me start with the first concept, that is active and passive. So meeku telisina definition enti, active and passive means you all know something about these things, right? So active ante enti, passive ante enti, like that. Okay, it's like 11 members joined. Very good. And guys, you tell me what is meant by active and passive. So what are the things you know about active and passive? Yeah, source sync అంటే అట్లా కాదు. యా, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ యూ కెన్ సే. సోర్స్ అనేది యాక్టివ్, సింక్ అనేది ప్యాసివ్. బట్ టు బి ప్రిసైజ్, ఓకే, నో మోర్ ఆన్సర్స్, జస్ట్ లిసన్ టు దిస్. యా, కరెక్ట్గా చెప్పాలంటే సోర్స్ అనేది యాక్టివ్, సింక్ అనేది ప్యాసివ్. ఇది బ్యూటిఫుల్ డెఫినేషన్ అసలు, ఆర్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పొచ్చు, సుబ్బరాజ్ చెప్పినట్టు. కానీ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎలాంటివి ఏంటి అని ఎవరైనా అడిగితే జస్ట్ ఒక సింపుల్ ఈ గ్రాఫ్ లాంటిది మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దోస్ థింగ్స్. సో చిన్న ఎలాబొరేషన్, వోల్టేజ్ వర్సెస్ కరెంట్ అనుకుందాం. యూ చెక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎట్లానే చూసుకోండి, పాజిటివ్ అని దాని మీనింగ్. లెట్ మీ డ్రా సమ్ డివైస్ హియర్. డివైస్ 1, ప్రతి క్వాడ్రంట్లో ఒక డివైస్ గీస్తున్నాను నేను. Yeah, it's better if you come with sharp time so that I no need to switch between tabs. So devices గేస్తున్నాను. Let the device be some Vasu V. Device పేరు నాది పెట్టుకున్నాను నేను. ఓకే, నౌ ఒక్క నిమిషం. టెర్మినల్స్, దీస్ ఆర్ ద టెర్మినల్స్ ఆఫ్ ద డివైస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ డిస్కషన్ యూ విల్ ఏబుల్ టు tell which device is active and which device is passive. సో మీకు జనరల్గా యాక్టివ్కి ప్యాసివ్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే యూ విల్ సే ఆర్ఎల్సి ఆర్ కాల్డ్ యాజ్ ప్యాసివ్, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివ్ అని. అట్లా కాకుండా నేను వేరేగా ఒక మాస్ఫెట్ ఇచ్చి ఏ రీజన్లో ఇది యాక్టివ్ కింద యాక్ట్ చేస్తుంది, ఏ రీజన్లో ఇది ప్యాసివ్ కాంపోనెంట్లో యాక్ట్ చేస్తుంది, ఆర్ఎల్స్ ఒక జీనా డయోడ్ ఇచ్చాను, ఆర్ఎల్స్ ఒక టన్నల్ డయోడ్ ఇచ్చాను. సో ఇట్లా నేనే ఒక కొత్త కాంపోనెంట్ మీకు ఇచ్చి యూ టెల్ మీ వేర్ ఇట్ విల్ బిహేవ్ యాజ్ యాక్టివ్ అండ్ వేర్ ఇట్ బిహేవ్ యాజ్ ప్యాసివ్ అని అడిగితే, so there are types of situations where you can get those type of questions on analog. అట్లాంటప్పుడు మీరు చెప్పాలంటే లిటిల్ ఎలాబొరేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్
little elaboration of knowing about active and passive components is very very important. So normal ga meeku evaraina active passive ante you will give the definition, straight away definition, and you will give some examples. Kani ikkada atla kaadu. If they willingly give you some device and ask you to explain where it will act like active component and where it act like passive component, so that is the point what I'm trying to cover in this session as a new thing to you. సో మీరు నేర్చుకున్న దానికంటే ఏదైనా కొత్తగా ఉంటుందంటే అదే. నో సి లెఫ్ట్ టు రైట్ తీసుకోమన్నాను కదా. సో హియర్ ద వోల్టేజ్ ఈజ్ పాజిటివ్, సో ద డైరెక్షన్ విల్ బి లైక్ దిస్. బట్ ఈ క్వాడ్రంట్ లో ద వోల్టేజ్ విల్ బి నెగిటివ్, సో ద డైరెక్షన్, ద నామినిక్లేచర్ ప్లస్ అండ్ మైనస్ విల్ బి లైక్ దిస్. సో ఇన్ ద లెఫ్ట్ టు రైట్ ఇది పాజిటివ్ వోల్టేజ్ కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ప్లస్ అండ్ మైనస్ లైక్ దిస్. ఇట్ సైడ్ నెగిటివ్ వోల్టేజ్ కాబట్టి ప్లస్ మైనస్ ఎట్లా తీసుకున్నాను. నౌ ఈ క్వాడ్రంట్ లో quadrant 1 and quadrant 2 లో కరెంట్ పాజిటివ్ అంటే కరెంట్ ఎంటరింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4 లో కరెంట్ నెగిటివ్, సో రివర్స్ డైరెక్షన్. అంతే అయిపోయింది. నౌ సింపుల్ డెఫినేషన్. మనకి ఏం తెలుసు అంటే ఏదైనా డివైస్ విత్, సో ఐ విల్ రైట్ ద డెఫినేషన్. ఎనీ డివైస్ విత్ నెగిటివ్ రెసిస్టెన్స్, ఫస్ట్ పాయింట్ ఇది, with negative resistance and negative power, such that always negative power in the sense ఏంటమ్మా, current will flow always through negative to positive. Guys, 1 minute, I want 1 minute break, emergency call, I will get back to you. Okay guys, sorry for the interruption. All are there, right? Yeah. Now, so see, any device with negative resistance and negative power. Negative power ante current through the device అనేది negative to positive వైపు వెళ్ళాలి. So I will again explain this in the diagram, don't worry. But for time being, negative power ante through the device. ఇప్పుడు ఒక device ఎట్లా తీసుకుంటే in the device negative to positive current flow అవ్వాలి. So that is the intention of negative power. సో అట్లాంటి డివైజెస్ ని మీరు యాక్టివ్ డివైజెస్ అంటారు. సో ఇప్పుడు మీకు లైట్ గా గుర్తొస్తుంటాయి క్యారెక్టరిస్టిక్స్ బట్టి. పాజిటివ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ పడుతుంది, నెగిటివ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ పడుతుంది. సో నెగిటివ్ రెసిస్టెన్స్ లో ఉన్నవన్నీ యాక్టివ్ కింద వస్తాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ సే విత్ వన్ ఇంటర్ప్రిటేషన్. సో అట్లా అనమాట. నెక్స్ట్, ఎనీ డివైస్ విత్ పాజిటివ్ రెసిస్టెన్స్ అండ్ పాజిటివ్ పవర్, దీన్నే సింక్ అని అంటాం మనం. దీన్నే ఇక్కడ సోర్స్ అని అంటాం. అంటే ఇది పవర్ డెలివర్ చేస్తుంది, ఇది పవర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దీస్ టైప్ ఆఫ్ డివైజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ డివైజెస్. నౌ గెట్ బ్యాక్ టు ద గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, ప్లస్ వి ప్లస్ ఐ. సో పవర్ ఏంటమ్మా, ఇక్కడ పవర్ పాజిటివ్, ఇక్కడ పవర్ మైనస్ వి ప్లస్ ఐ, పవర్ నెగిటివ్. సో ఇందులో చూడండి, ప్లస్ వి మైనస్ ఐ, సో పవర్ నెగిటివ్. ఇందులో ప్లస్ వి ప్లస్ ఐ, రెండు ఒకే డైరెక్షన్ కదా. మైనస్ వి మైనస్ ఐ అంటే ప్లస్ అనే కదా, ప్లస్ విఐ అని. సో పాజిటివ్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ థింగ్స్, ఇప్పుడు మీరు కనుక అది అబ్జర్వ్ చేసినట్లయితే, సి పాజిటివ్ అంటే if the characteristics of the device lies in first quadrant and third quadrant, so I will write somewhere here. If the characteristics అనేవి ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే, that device is called as passive device. ఎలా చెప్తున్నారు, పాజిటివ్ పవర్ ఆర్ ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఏంటది పాజిటివ్ స్లోప్.
ఆ 2 క్వాడ్రంట్స్ లో ఉంటే పాజిటివ్ స్లోప్ ఉంటుంది కదమ్మా 0 to 90 degrees. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద పవర్ ఈజ్ నెగిటివ్ ఆర్ అంటే నథింగ్ బట్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దట్ డివైస్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ డివైస్. అంటే ఏంటమ్మా, నెగిటివ్ పవర్ or negative slope. So this is one way of saying about whether it is active or passive. ఇంకొక బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ మెథడ్ కూడా ఉంది. అదేంటంటే, ఓకే చూడు, V/I రేషియో కట్టు. V/I రేషియో అన్న పాజిటివ్ రెసిస్టెన్స్ నెగిటివ్ రెసిస్టెన్స్ అంటున్నామంటే నథింగ్ బట్ V/I రేషియో ఆర్ స్లోప్, ఇన్వర్స్ ఆఫ్ స్లోప్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ V/I ఏంటమ్మా, పాజిటివ్. ఇక్కడ V/I ఎంత, నెగిటివ్. ఎందుకంటే ప్లస్ వి మైనస్ ఐ. ఇక్కడ V/I ఎంత, మైనస్ బై మైనస్ పాజిటివ్. ఇక్కడ V/I ఎంత, నెగిటివ్. సో ఈ రెండు క్వాడ్రంట్స్ లో V/I రేషియో నెగిటివ్ అంటే నెగిటివ్ రెసిస్టెన్స్. ఈ రెండిట్లో V/I ఎంతమా, పాజిటివ్ అంటే పాజిటివ్ రెసిస్టెన్స్. యాజ్ ఐ ఆల్రెడీ స్టేటెడ్ యూ, నెగిటివ్ రెసిస్టెన్స్ ఉంటే ఏంటది, యాక్టివ్ డివైస్. సో ఏ క్వాడ్రంట్ లో వచ్చింది మీకు నెగిటివ్ రెసిస్టెన్స్, సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో అదే కదా ఇక్కడ రాసాం, సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏంటి డివైస్, యాక్టివ్ డివైస్. సో ఇక్కడ మీకు ఎంత వచ్చింది రెసిస్టెన్స్, పాజిటివ్ రెసిస్టెన్స్ వచ్చింది. సో ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో పాజిటివ్ రెసిస్టెన్స్ అండ్ ద డివైస్ ఇస్ ప్యాసివ్. సో దీస్ ఆర్ ద 3 ways వేర్ యూ కెన్ సే దట్ వెదర్ ద డివైస్ ఇస్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్. సో ఇలా థియరీ చెప్పేసిన దానికన్నా యూ విల్ గెట్ అ క్లియర్ ఐడియా ఇఫ్ ఐ గివ్ 2 examples or 3 examples ఫర్ యూ. లెట్ మీ టేక్ అ టన్నల్ డయోడ్. ఒక టన్నల్ డయోడే తీసుకున్నాను అనుకోండి. హౌ విల్ బి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టన్నల్ డయోడ్? ఒక టన్నల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయమ్మా, VI. సో ద గ్రాఫ్ ఆఫ్ టన్నల్ డయోడ్ విల్ బి సమ్వాట్ లైక్ దిస్, రైట్? సో దిస్ రీజన్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్ అని చదువుతారు మీరు, నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్. మనం ఇక్కడ చూస్తే V/I రేషియో ఎక్కడ డిక్రీజ్ అవుతుంది అంటే, గ్రాఫ్ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా అని చెప్పి మీరు డైరెక్ట్ గా దీని మొత్తాన్ని ప్యాసివ్ అనకూడదు, ప్యాసివ్ కాంపోనెంట్ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, క్యారెక్టరిస్టిక్స్ తో పాటు హియర్ ఇఫ్ యు లుక్ అట్ దిస్ పోర్షన్, ఈ పోర్షన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ నెగిటివ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఏంటి, వోల్టేజ్ పెరుగుతుంటే కరెంట్ తగ్గిపోతుంది. సో V/I రేషియో ఇస్ బికమింగ్ నెగిటివ్. అమ్మ పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉంటేనే ఇది నెగిటివ్ అని కాదు, వోల్టేజ్ పెరుగుతుంటే కరెంట్ తగ్గిపోతుంది. ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్. హెన్స్ ఇన్ దిస్ పోర్షన్ ద టన్నల్ డయోడ్ విల్ యాక్ట్ యాజ్ యాక్టివ్ డివైస్. అంటే టన్నల్ డయోడ్ ని ఈ రీజన్ లో కనుక మీరు ఆపరేట్ చేస్తే ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ సోర్స్. సో దట్ ఈస్ ద థింగ్. సో టన్నల్ డయోడ్ ని మొత్తాన్ని మీరు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా అని చెప్పి ప్యాసివ్ అనకూడదు. ఈ పోర్షన్ లో నెగిటివ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి V/I రేషియో నెగిటివ్ అవుతుంది కాబట్టి, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ పోర్షన్ లో టన్నల్ డయోడ్ ని యాక్టివ్ కాంపోనెంట్ ఆర్ యాక్టివ్ డివైస్ లా యాక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఇది వన్ సచ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటది, మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాస్ఫెట్. సో మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక మీరు చూసినట్లయితే ఇట్ విల్ బి సమ్వాట్ లైక్ దిస్. ఎర్లీ ఎఫెక్ట్ ఇట్లాంటివన్నీ కాసేపు నెగ్లెక్ట్ చేద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఈస్ సాచురేషన్ రీజన్, రైట్? సాచురేషన్. సో చూడండి, ఇప్పుడు ఎక్కడ యాక్టివ్ ఎక్కడ ప్యాసివ్ కింద యాక్ట్ చేస్తుందంటే, యూ కెన్ క్లియర్లీ సీ ఈ రీజన్ లో పాజిటివ్ స్లోప్. సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ప్యాసివ్ డివైస్ ఈ రీజన్ లో. బట్ కమింగ్ టు హియర్, వోల్టేజ్ పెరుగుతున్న కరెంట్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో V/I రేషియో ఏమవుతుందమ్మా, నెగిటివ్ అవుతుంది. ఆర్ I/V, జీనా డయోడ్ కి అయితే I/V రేషియో చూస్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ V/I ఆర్ I/V. బట్ ఫర్ టైం బీయింగ్ ఇక్కడ చూడండి మీరు, వోల్టేజ్ పెరుగుతున్న కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో కరెంట్ రిమైనింగ్ కాన్స్టెంట్ ఈవెన్ దో వోల్టేజ్ ఇస్ ఇంక్రీజింగ్. If you consider early effect, there is a slight increase in current, but for time being you neglect the early effect. So even though voltage is increasing, current is being constant. Hence in this region it is acting like active device. So మీరు ఇప్పుడు ఈ యొక్క ఈ స్మాల్ టెక్నిక్ అంటే దీన్ని ఎలా గీసాను, ఈ క్లాసిఫికేషన్ అనేది ఎలా ఇచ్చాను, ఇది
ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఏ డివైస్ అయినా ఇవ్వనియండి, మీరు అది యాక్టివా ప్యాసివ్ అని ఇమీడియట్గా చెప్పొచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డివైస్. ఆ డివైస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీకు తెలిస్తే అది ఏ క్వాడ్రంట్లో వస్తుంది, అక్కడ అది ఎలాంటి ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, పవర్ డెలివర్ చేస్తుందా, పవర్ అబ్జర్వ్ చేస్తుందా, దాన్ని నెగిటివ్ రెసిస్టెన్సా పాజిటివ్ రెసిస్టెన్సా, దాని V/I రేషియో పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా, విత్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ లెర్న్. మీరు డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినట్లయితే దే విల్ బి సమ్వాట్ లైక్ దిస్, రైట్? ఇది మిల్లీ ఆంపియర్స్ లో చూస్తారు, ఇది మైక్రో ఆంపియర్స్ లో గీస్తే ఇట్ విల్ బి అన్ ఎక్స్పోనెన్షియల్. ఇఫ్ దిస్ ఈస్ ఆల్సో ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మిల్లీ ఆంపియర్స్ దెన్ 0 అని రాసేస్తారు మనం. బట్ టు బి ప్రిసైజ్, దీని మైక్రో ఆంపియర్స్ లో కనుక చూసినట్లయితే దేర్ విల్ బి అ స్మాల్ రివర్స్ సాచురేషన్ కరెంట్ విచ్ విల్ బి ఎక్స్పోనెన్షియల్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్, దే లై ఇన్ ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్. హెన్స్ డయోడ్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ ప్యాసివ్ డివైస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా మనం ఏది చూసుకున్నా విత్ దిస్ సింపుల్ థింగ్ you can just say whether it is active or passive. So guys, that is a brief introduction about active and passive components. So are you clear with this, or any doubts? If you have any doubts, it's time to ask right now so that it will be easy for me. Now ipudu okay, moving on to next thing. Before going to that, అసలు ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటి, ఫీడ్ బ్యాక్వర్డ్ అంటే ఏంటి, మనం చదువుతూ ఉంటాం తరచు. ఇట్స్ ఓపెన్ లూప్ గెయిన్ అంటాడు, క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటాడు. తేడా ఏంటి అసలు ఓపెన్ లూప్ గెయిన్ కి క్లోజ్డ్ లూప్ గెయిన్ కి? సో అది చెప్పే కంటే ముందు ఒక అంటే ఎక్స్పెరిమెంటల్ డెమాన్స్ట్రేషన్ నేను ఇవ్వలేను, బట్ I can refer you the video lecture where there is an experimental demonstration. I have watched that video in edX లో చూసాను నేను. I will share the link if possible. సో అందులో ఏం చెప్తారంటే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓపెన్ లూప్ ఆప్ యాంప్. ఓపెన్ లూప్ ఆప్ యాంప్ అంటే ఏంటి? సో మీకు ఏ బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అవన్నీ నేను మళ్ళీ చెప్తాను, బట్ ఫర్ టైమ్ బీయింగ్ మీకు ఎంతో కొంత వచ్చు అని నేను ప్రొసీడ్ అవుతున్నాను. సో ఓపెన్ లూప్ ఆప్ యాంప్ గెయిన్ ఎంత ఉంటుంది? 10⁶ ఉంటుంది. వెరీ వెరీ లార్జ్, రైట్? సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓపెన్ లూప్ ఆప్ యాంప్ విల్ బి సమ్వాట్ లైక్ దిస్. ఎట్లా ఉంటాయి? లైట్ గా సాచురేషన్ అనుకోండి ఇది. సో డయాగ్రామ్ నీట్ గా రాలేదు, బట్ ఓకే. సో ఈ ఓపెన్ లూప్ ఆప్ యాంప్ నాడు కనెక్ట్ చేసాక ఏం చేస్తారంటే, దే విల్ హీట్ దిస్ ఆప్ యాంప్. హీట్ చేసినప్పుడు ద క్యారెక్టరిస్టిక్స్ విల్ ఫ్లక్చువేట్ లైక్ దిస్. ఇలా మారుతున్నాయి అనమాట అందులో ఎక్స్పెరిమెంటల్ సెటప్. సో అంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ ఇలా మారుతుంది అంటే ఇదేం మంచి సైన్ కాదు ఇది. అంటే ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్ కంటిన్యూస్లీ. ఫ్లక్చువేటింగ్ అంటే ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ గా ఒక సర్క్యూట్ డిజైన్ చేసి అది ఏ కండిషన్ లోనైనా మీరు వాడచ్చు. లోపల డ్యూ టు ఇంటర్నల్ టెంపరేచర్ రైజ్ దీంట్లో వేరియేషన్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో అలా మారినప్పుడు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ డివైస్ వాట్ యువర్ ట్రయింగ్, ఈ డివైస్ మీరు ఏదైతే వాట్ యువర్ యూజింగ్, ఏది యూజ్ చేస్తున్నారో ఆ డివైస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లక్చువేషన్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్. ముందుకి వెనక్కి కంటిన్యూస్ గా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇలా అవ్వడం వల్ల మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రాదు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, డ్యూ టు ఇంటర్నల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ అదర్ కండిషన్స్ మీకు వస్తున్న క్యారెక్టరిస్టిక్స్ ఒకటి. సో డ్యూ టు దిస్ రీజన్ ఈ గెయిన్ అనేది నిజంగా దీని మీద డిపెండ్ అవ్వకూడదు అన్న ఒక ఐడియాతో మీరు ఆప్ యాంప్ లో చూసినట్లయితే, ఒక యాడర్ కానీ సపరేటర్ కానీ ఏదైనా చూడండి, యూ విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్ -RF/R1 టైమ్స్ ఆఫ్ Vin అంటాడు. సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ 10⁶, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దీస్ ప్యాసివ్ కాంపోనెంట్స్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, జస్ట్ ఒక ఇంట్యూషన్ అనమాట. అంటే ఆ టాపిక్స్కి వెళ్ళే ముందు ఓహో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్, సో నేను నేర్చుకోవాలి ఇది, సో ఇక్కడ నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, సో ఎట్లా జరుగుతుందా ఫంక్షనింగ్ నిజంగా. సో ఐ వాంట్ యూ గైస్ టు నో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ సో దట్ యూ విల్ గెట్ ఇంట్రెస్ట్ ఆన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్. సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే అదే కదా గెయిన్. ఇట్ ఈస్ -RF/R1 or 1 + RF/R1. ఆల్ దీస్ ఫార్ములాస్ యూ కేమ్ అక్రాస్ ఇన్ యువర్ అకాడమిక్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గెయిన్ ఈస్ కంప్లీట్లీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో కనుక మీరు ఆపరేట్ చేస్తే ఇట్ ఈస్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ దీస్ ప్యాసివ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు డివైస్ కి ఇంటర్నల్ గా హీట్ తగిలినప్పటికీ ద గెయిన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ఫ్లక్చువేట్ అయితే అవని, ఏం అవసరం నీకు, ఈ ఫ్లక్చువేట్ అయితే అవని, ద గెయిన్ ఈస్ డిపెండింగ్ ప్యూర్లీ ఆన్ దిస్ ప్యాసివ్ కాంపోనెంట్. సో ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్.
సో ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్ అనేవి ఎందుకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నిసార్లు చెప్తారయ్యా, ఎందుకు అంత సాగు కొడతారంటే దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ డిజైనింగ్ ఎనీ సర్క్యూట్. అందుకే మీకు నెట్వర్క్ కలిపి మొత్తాన్ని క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని బ్యాక్వర్డ్ అని, అంటే ఒక సింపుల్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో మీకు చెప్పొచ్చు. యూ కెన్ టేక్ ఏ స్నాప్ షాట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ వాంట్. ఇక్కడ నేను అది గీస్తాను, జస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దాట్. చూడండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్యలో. అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ గివింగ్ input here, input after subtracting or adding with some value xf. ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంకా మీకు చెప్పలేదు నేను. సో ఆఫ్టర్ దిస్ xi ప్లస్ ఆర్ మైనస్ xf, ఇది యాడర్ అమ్మా అంటే సమ్మర్. ఓకే, యాడ్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు. సో యూ విల్ గెట్ యాంప్లిఫైర్ అండ్ యూ విల్ గెట్ అవుట్పుట్ హియర్. ఇదే అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్ కి ఫెడ్ అవుద్ది. దీని నుంచి కొంత పోర్షన్ రావడం కొంత వెళ్ళడం కాదు, ఇట్స్ లైక్ ఏ ప్యారలల్ కనెక్షన్ అనమాట. సో అందుకే మనం మిక్సింగ్, సిరీస్ మిక్సింగ్, షంట్ మిక్సింగ్, శాంప్లింగ్, సిరీస్ శాంప్లింగ్, షంట్, ఇట్లా మనం చాలా నామినిక్లేచర్స్ కమింగ్ సెషన్స్ లో చదువుతాం. బట్ ఫర్ టైమ్ బీయింగ్ యూ జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. సో నౌ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ లూప్ గెయిన్. దీన్ని ఓపెన్ లూప్ గెయిన్ అంటాం, దీన్ని ఓపెన్ లూప్ గెయిన్ అంటాం ఇక్కడ ఈ నెట్వర్క్ ని. నౌ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ టోటల్, లోపల ఫీడ్బ్యాక్ కూడా నేను ఇన్వాల్వ్ చేశాను. సో అమ్మ డయాగ్రామ్ యాక్యురేట్ రాలేదు, బట్ చూసుకోండి. ఓకే, నౌ సమ్ డెఫినేషన్స్ ఐ కెన్ సే. ఇది టోటల్ ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నావు నువ్వు. సో నువ్వు ఇలా ఒక నెట్వర్క్ ని చూసినట్లయితే ఎక్స్ నాట్ బై ఎక్స్ఐ డాష్ అంటే ఏంటి? లెట్ మీ చేంజ్ ద కలర్. ఇది ఎక్స్ నాట్ బై ఎక్స్ఐ డాష్. ఆ రేషియో నువ్వు ఓపెన్ లూప్ ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ వెళ్తుంది అని, ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్. నెక్స్ట్ ఎక్స్ నాట్ బై ఎక్స్ఐ అంటే ఏంట్రా? ఇది బై ఇది, టోటల్ అవుట్పుట్. ఇది కూడా ఎక్స్ నాటే కదా, టోటల్ అవుట్పుట్ బై టోటల్ ఇన్పుట్. దీన్ని క్లోజ్డ్ లూప్, క్లోజ్డ్ లూప్. ఎందుకంటే నువ్వు ఇది చూడట్లేదు ఇప్పుడు, ఇన్పుట్ ఎక్కడ చూస్తున్నావు. సో దీన్ని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటావు. ఫీడ్ ఫార్వర్డ్ అరే, ఇదంతా ఫార్వర్డ్, ఇదంతా ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇది బ్యాక్వర్డ్, ఇది బ్యాక్వర్డ్. ముందు ఇప్పుడు చూడండి, ఎక్స్ఎఫ్ బై ఎఫ్ నాట్, ఎక్స్ నాట్ అంటే ఏంటి? లెట్ మీ చేంజ్ ద కలర్. ఇది ఎక్స్ఎఫ్ కదా, ఇది ఇక్కడ ఎక్స్ నాట్ తీసుకుంటున్నాం, ఇలా ఫీడ్ చేస్తున్నాం. సో ఎక్స్ఎఫ్ బై ఎక్స్ నాట్, దీన్ని ఏమంటారా? ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్, యు ఆర్ ఫీడింగ్ ద అవుట్పుట్ అగైన్ టు ఇన్పుట్. ఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఈ మూడు మీకు తేడా తెలిస్తే యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. యూ కెన్ క్లియర్లీ డిస్టింగ్విష్. ఆ క్వశ్చన్ ఆడి ఎంత మెలికలు తిప్పి ట్విస్ట్ చేసి ఎలా అయినా ఇవ్వని. ఇఫ్ యు నో దీస్ త్రీ బేసిక్ డెఫినిషన్స్, దేన్ని ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం, దేన్ని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం, దేన్ని ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం. సో ఇఫ్ యూ కెన్ సే దీస్ త్రీ థింగ్స్, ఈ మూడు గనుక మీరు చెప్తే ఆర్ చెప్పగలిగితే, దెన్ యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ మూడు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. గైస్, డిడ్ యూ గాట్ దీస్ త్రీ ఆర్ ఎనీ డౌట్స్ సో ఫార్? ఇప్పుడు బ్రేక్ అవుతుందా వాయిస్? ఇంకా ఇప్పుడు బాగానే ఉందా వాయిస్? అరే ఇప్పుడు అర్థమవుతుందా? ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దోస్ టాపిక్స్ గైస్? నో, కెన్ ఐ ప్రొసీడ్? ఓకే, ఇద్దరే రెస్పాండ్ అవుతున్నారా? టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు ఇంచుమించు సెషన్లో, ముగ్గురు చెప్పారు అంతే. ఎస్, గో అహెడ్. ఓకే, then so far clear, right?
నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఎట్లా ఉంటుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏమవుద్దిరా, xi డాష్ ఈక్వల్ టు xi ప్లస్ xf కేస్ 1. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఏమవుద్దిరా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే xi డాష్ ఈక్వల్ టు xi మైనస్ xf. సో ఇది అట్లా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను అవి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డోంట్ నెగ్లెక్ట్. మాకు వచ్చు అని అయితే వినొద్దు, ఏమి రాదు అని వినండి. ఒకవేళ మీకు వచ్చినా మీకు ఏం రాదని నేను ప్రూవ్ చేసేస్తాను. సో ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంట్రా, కేస్ 2 xi డాష్ ఈక్వల్ టు xi మైనస్ xf. సో నౌ యూ సీ, దీని మీనింగ్ ఏంటంటే, ఫీడ్బ్యాక్ అంటే మీరు అవుట్పుట్ నుంచి తెస్తున్న ఫీడింగ్ బ్యాక్, రైట్? దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఫీడ్బ్యాక్. అండ్ మీరు ఆలోచించండి, ఎందుకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్ కి బేటాతో రిప్రజెంట్ చేస్తారు? మోస్ట్గా మీరు బేటానే చూస్తారు. నెక్స్ట్ బార్కౌసన్ క్రైటీరియా కూడా ఏ బేటా అని అంటాడు. వై యూ కాల్ దిస్ యాజ్ బేటా? ఏ గామా కానీ ఇంకేదో ఎన్ని లెటర్స్ ఉన్నాయి కదా, బేటానే ఎందుకు అంటారు? సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు ఆలోచిస్తే I will give some time for you to think about this, and then I will tell you the answer. So okay, so ఇప్పుడు చూద్దాం. xi డాష్ దీని మీనింగ్ ఏంటమ్మా, ఫీడింగ్ ద అవుట్పుట్ పాజిటివ్లీ టు ద ఇన్పుట్, ఆర్ ఇక్కడ ఫీడింగ్ బ్యాక్ ద అవుట్పుట్ విచ్ ఈస్ మిక్సింగ్ నెగిటివ్లీ విత్ ఇన్పుట్. నెగిటివ్ గా వచ్చి ఇది ఇన్పుట్ కి యాడ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ గా వచ్చి యాడ్ అవుతుంది, అంతే. నౌ xi డాష్ ఈక్వల్ టు xi ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ x0. అది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా మీకు. బీటా అంటే ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి? xf బై x0, అంతే కదా. ఇక్కడ చూడండి మీరు, ఇది xf, ఇది x0, ఇది x0, ఇది xf. సో బీటా అంటే ఏంటరా ఇప్పుడు? xf బై x0. సో దాని నుంచి నేను తీసుకున్నా. xf అంటే బీటా టైమ్స్ ఆఫ్ xf అంటే ఏంటరా ఇప్పుడు? బీటా టైమ్స్ ఆఫ్ x0. సో సిమిలర్లీ ఇక్కడ కూడా xi డాష్ ఈక్వల్ టు xi మైనస్ బీటా టైమ్స్ ఆఫ్ x0. సో నౌ xi డాష్, మళ్ళీ దీన్ని ఎలా రాయించిన నేను? xi ప్లస్ బీటా ఇంటూ ఏ ఇంటూ xi డాష్. ఎందుకురా? ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ లూప్ గెయిన్ అంటే ఏంటి? x0 బై xi డాష్ ఈక్వల్ టు ఏ, ఓపెన్ లూప్ గెయిన్ ఇది. సో దీని నుంచి నేను x0 ఏమని రావచ్చురా? ఏ టైమ్స్ ఆఫ్ xi డాష్ అని రాయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుద్ది, బట్ లాస్ట్ లో బ్యూటిఫుల్ పాయింట్ తెలుస్తుంది. సో ఫార్ క్లియర్, రైట్? సో ఇప్పుడు చాలా బాగా ఆలోచించండి రా. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నా. సో దట్ ఐ కెన్ టేక్ xi డాష్ కామన్. xi డాష్ ఇంటూ 1 మైనస్ బీటా ఏ ఈక్వల్ టు xi. నెక్స్ట్ ఇక్కడ కూడా xi డాష్ ఇంటూ 1 ప్లస్ బీటా ఏ ఈక్వల్ టు xi. సో అర్థమైంది కదా, ఈ పార్ట్ నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. నౌ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ బోత్ సైడ్స్ విత్ x0 తో డివైడ్ చేయాలనుకుంటున్నాను. మ్యాథమెటికల్ గా ఏం మారదు కదా. నౌ యూ లుక్ అట్ దీస్ థింగ్స్. x0 బై xi డాష్ అంటే ఏంట్రా? ఓపెన్ లూప్ గెయిన్. x0 బై xi డాష్ అంటే ఏంట్రా? ఓపెన్ లూప్ గెయిన్. x0 బై xi అంటే ఏంట్రా? క్లోజ్డ్ లూప్ గెయిన్. చూసావా, క్లోజ్డ్ లూప్ గెయిన్ కి ఓపెన్ లూప్ గెయిన్ కి ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ వచ్చిందో. దీన్ని ఏ అన్నాను కాబట్టి దీన్ని నేను ఏఎఫ్ అంటున్నా. ఎందుకంటే క్లోజ్డ్ లూప్ గెయిన్ ఎప్పుడు వచ్చిందిరా మీకు? ఆఫ్టర్ అటాచింగ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్, రైట్? అందుకు x0 బై xi ని నేను క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటున్నాను, x0 బై xi డాష్ ని ఓపెన్ లూప్ గెయిన్ ఏ అంటున్నాను. గైస్, మీకు మ్యాథమెటికల్ గా ఏం అర్థం కాకపోయినా వర్రీ అవ్వద్దు. ఐ విల్ అప్లోడ్ ద హోల్ రికార్డింగ్ సెషన్ ఇన్ ద యూట్యూబ్. యూ కెన్ గో త్రూ దీస్ పాయింట్స్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ గెట్ క్లియర్. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఏమని రాయాలరా నేను? 1 బై ఏ, ఎందుకంటే xi డాష్ బై x0 ఉంది కాబట్టి, ఇంటూ 1 మైనస్ ఏ బీటా ఈక్వల్ టు 1 బై ఏఎఫ్. ఇక్కడ 1 బై ఏ ఇంటూ 1 ప్లస్ ఏ బీటా ఈక్వల్ టు 1 బై ఏఎఫ్. నౌ ఏఎఫ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఏ బీటా. ఇక్కడ ఏఎఫ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఏ బీటా. అయిపోయిందిరా, బ్యూటిఫుల్ రిలేషన్ కదా. ఈ రిలేషన్ కాసేపు ఇంటర్ప్రెట్ చేద్దాం. ఇది ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇది ఫర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ద గెయిన్ ఇంక్రీజ్, అంతే కదా. 1 మైనస్ ఏ బీటా
అంటే 1 కంటే తక్కువ అని. సో గెయిన్ ఇంక్రీజ్ అవుద్ది. ఇది అరే ఏ బీటా గ్రేటర్ దాన్ 1 కేసు తీసుకోవట్లేదు నేను, దీస్ ఆర్ ఆసిలేషన్ కండిషన్స్, అవన్నీ తీసుకోవట్లేదు మనం, జస్ట్ ఏ బీటా లెస్ దాన్ 1 సింపుల్ స్టేబుల్ సర్క్యూట్ తీసుకున్నాం ఫర్ టైం బీయింగ్. సో ఇక్కడ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1, ఆర్ యూ కెన్ సే ఇట్స్ లెస్, తగ్గుతుంది 1 కన్నా. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రీజనరేటివ్ సర్క్యూట్. పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ని రీజనరేటివ్ సర్క్యూట్స్ అంటావు, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ని డీజనరేటివ్ సర్క్యూట్స్ అంటావు. గెయిన్ తగ్గిపోతుంది కాబట్టి డీజనరేటివ్ సర్క్యూట్స్ అంటావు. సో దిస్ ఈస్ ద ప్రీవియస్ గేట్ క్వశ్చన్. రీజనరేటివ్ సర్క్యూట్ అంటే ఏంటి అని అడిగారు. సింపుల్ క్వశ్చన్, కానీ ఎవరు రాయలేదు. వై? బికాస్ తెలియదు అప్పటికి రీజనరేటివ్ అంటే ఏంటి, డీజనరేటివ్ అంటే ఏంటి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మీరు జనరల్గా ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అవన్నీ సాల్వ్ చేసినప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండి హై గెయిన్ ఉంటే వర్చువల్ షార్ట్ అప్లై చేయండి అని చెప్తాం మనం. ఇఫ్ ద కండిషన్స్ ఆర్ లైక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ మస్ట్ and if the gain of amplifier is very very high, which means ideal amplifier, then you apply virtual short condition. But what I have seen is చాలా మంది ఏం చేస్తున్నారంటే వితౌట్ ఈవెన్ చెకింగ్ ఫర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఒక యాంప్లిఫైర్ కి నెగిటివ్ టెర్మినల్ కి ఇలా ఏదో సంథింగ్ సర్క్యూట్ కనెక్ట్ అయి ఉంటే దిస్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్. అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవ్వాలని రూల్ లేదు. లైక్ ద డైలాగ్ ఇన్ అరుంధతి మూవీ, కళ్ళకి కనిపించేదంతా నిజమైతే కాదు. సో ఇలా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అటాచ్ అయి ఉంది అంటే అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవ్వాలని రూల్ లేదమ్మా, చాలా గుర్తుపెట్టుకోండి, ఇది అవ్వాలని రూల్ లేదు. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు చెక్ ఫర్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. అది ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ముందు మీరు చెక్ చేయాలి. చెక్ చేసినంత వరకు మీరు సాల్వ్ చేయకూడదు ఇన్ ద సెన్స్ ఇది అప్లై చేయకూడదు వర్చువల్ షార్ట్ కండిషన్. సో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ వీఆర్ గోయింగ్ టు సీ how to check the type of feedback. So far everything clear, right? Or any doubts? Guys, is everything clear so far? Yes. Yeah. Okay. Now see, to check the type of feedback, అదే చాలా కొద్ది నీట్గా రాస్తాను, ఇంపార్టెంట్ ఇది. టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ చెక్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టెప్ 1, యు బ్రేక్ ద లూప్. Step 2, don't consider any sources. అంటే ఇన్పుట్ సోర్సెస్, వోల్టేజ్ ఉంటే షార్ట్, కరెంట్ ఉంటే ఓపెన్, అట్లా అనమాట. డోంట్ కన్సిడర్ ఎనీ సోర్సెస్. థెవెనిన్ రెసిస్టెన్స్ కట్టినప్పుడు ఎలా చేస్తారు అలాగా. డోంట్ కన్సిడర్ ఎనీ సోర్సెస్ ఆర్ సప్లైస్, ఏదైనా ఒకటే. అంటే ఏం చేయాలమ్మా, వోల్టేజ్ సోర్స్ని షార్ట్, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేయాలి. ఇది వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ అయిపోద్ది. సో బ్రేక్ ద లూప్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఫార్వర్డ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది నార్మల్గా. ఇది ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఆర్ ఫీడ్బ్యాక్ వర్డ్. సో ఇది కదా మనం గీసిన సర్క్యూట్. ఎక్కడ అవుట్పుట్, ఎక్కడ టోటల్ ఇన్పుట్. సో ఇది మనం గీసిన సర్క్యూట్. సో ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్, లెట్ మీ టేక్ ద ఎరేజర్. ఇది బ్రేక్ చేయండి. సో స్టెప్ 1 ఏంట్రా, బ్రేక్ ద లూప్. ఇదిగో ఇక్కడ బ్రేక్ చేశాను లూప్ని. స్టెప్ 1 బ్రేక్ లూప్ని బ్రేక్ చేశాక ఈ ఇన్పుట్ ఏమైనా ఉంటే ఆర్ అక్కడ ఇంకేమైనా సప్లైస్ ఉంటే యూ గ్రౌండ్ దోస్ సప్లైస్. స్టెప్ 2
గ్రౌండ్ సప్లైస్ అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్. దెన్ యూ చెక్ ఏ బీటా ఆర్ లూప్ గెయిన్ చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంట, ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందంట. ఇఫ్ దిస్ ఈజ్ నెగిటివ్ దెన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్టు అంట. ఇఫ్ దిస్ ఈజ్ జీరో దెన్ నో ఫీడ్బ్యాక్ అంట. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ టు బి చెక్డ్. తర్వాత మీరు ఈ థింగ్స్ చెక్ చేయాలి. ఇవి చెక్ చేశాక అది పాజిటివ్ ఫీడ్బ్యాకా, నెగిటివ్ ఫీడ్బ్యాకా, అసలు ఫీడ్బ్యాకే లేదా. లూప్ గెయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చెక్ చేస్తే లూప్ గెయిన్ అనేది, దెన్ యూ కెన్ సార్ట్ వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఓన్లీ థియరీ చెప్తే కాదు, ఒక 2 న్యూమరికల్స్ ఏమన్నా, సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. క్వశ్చన్స్ ఏమన్నా ఒక 2-3 న్యూమరికల్ క్వశ్చన్స్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మీద. So now I will give you 2 examples for you to solve. Okay, first example. ఇవి మీరు సాల్వ్ చేసి నాకు ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ చెప్పండి. న్యూమరికల్ క్వశ్చన్స్. దీనికి మీకు ఏం తెలియక్కర్లేదురా ఆప్ యాంప్ గురించి, అందుకే ఆప్ యాంప్ సమ్స్ చేస్తున్నాను. So find the type of feedback for this question. ఈ క్వశ్చన్కి ఫైండ్ ద టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. సో చూసారు కదా, ఇది Vx, ఇది Vy, ఇది 1K, ఇక్కడ 1K, 2K. నౌ ఫైండ్ ద టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ 1 more question. దిస్ ఈజ్ అ 1 mark క్వశ్చన్ రా. ఇది 1 mark క్వశ్చన్. ఇప్పుడు అడిగేది కూడా 1 mark క్వశ్చన్. Yeah, find the type of feedback for these 2 questions. ఈ 2 questions కి టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ చెప్పండి రా. And let me ask you 1 more question. So 3 questions. Find the type of feedback. Guys, answer. Question number 1, question number 2, question number 3 అని పెట్టి, అది పాజిటివా నెగిటివా? పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే P అని, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే N అని, నో ఫీడ్బ్యాక్ అయితే NO అని పెట్టండి. సో 3 ఇచ్చాను మీకు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే P అని, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే N అని, నో ఫీడ్బ్యాక్ అయితే NO, నో అని. So you type your answers in the chat box. Guys, once again I am repeating, you solve those 3 questions, and if the answer was positive feedback, then type that question number and answer as P. If the answer is negative feedback, you type N. If the answer was no feedback, then you type NO at the question. All three. You do all 3. No, don't worry. Or you can comment individual also.
Okay, sorry. Okay, now you can see the values for second question are Vi and the current source and 1K. All three are 1K resistors, 1 kilo ohm resistors. Guys, at least if you are trying those questions, give a thumbs up so that I will not waste for by waiting time. I will not waste time by waiting. Guys, are you trying? There are 11 members, but no responses. గైస్ ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? అర్థమైందా టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎట్లా చేయాలో? లేదంటే ఒక సమ్ చెప్పనా? ఒక సమ్ చెప్పి మిగిలినవి రెండు ట్రై చేస్తారా మీరు? నాకు ఎలా చేయట్లేదు అర్థం కావట్లేదన్నా. అసలు హౌ టు ఫైండ్ బి క్లియర్. సరే, ఒక క్వశ్చన్ చెప్తాను రా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పాక యూ ట్రై టు సాల్వ్ అదర్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా వినండి రా. ఫస్ట్ క్వశ్చన్, స్టెప్ వన్ ఏంటి? లూప్ బ్రేక్ చేసేయండి. ఇది లేదనుకోండి, సో ఇక్కడ మీకు V0 ఉంటుంది. ఇంకా నౌ జనరల్గా V0 అంటే ఏంట్రా? గెయిన్ టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఇన్పుట్, అంటే V ప్లస్ మైనస్ V మైనస్. సో V ప్లస్ అంటే ఎక్కడున్న వోల్టేజ్, V మైనస్ అంటే ఎక్కడున్న వోల్టేజ్. ఇది V ప్లస్, ఇది V మైనస్. అండ్ మీకు సెకండ్ స్టెప్ ఏం చెప్పాను రా? ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏం చెప్పాను? గ్రౌండ్ ద సోర్సెస్, Vx Vy ఇంకా మీకు అనవసరం, గ్రౌండ్ చేసేయండి. నౌ కరెంట్ ఇలా వచ్చేది ఇలా వెళ్ళిపోద్ది. బికాస్ in an ideal op amp, current into the terminals, positive or negative terminal is 0. కాబట్టి దిస్ ఈజ్ అ సింపుల్ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్. సో V ప్లస్ ఏం వస్తుందిరా మీకు? V0/2 వస్తుంది. V0 ఇంటూ 1K ప్లస్ 1K, సో V0/2. నౌ ఇక్కడ కూడా కరెంట్ ఎలా వెళ్ళిపోద్ది? ఎందుకంటే కరెంట్ ఇంటూ ద నెగిటివ్ టెర్మినల్ ఇస్ ఆల్సో 0. సో V మైనస్ ఏం వస్తుందిరా మీకు? V0 ఇంటూ 1K ప్లస్ 2K అంటే 3K, అంటే V0/3 వస్తుంది. సో అవుట్పుట్ ఆఫ్ ఎన్ ఆప్ యాంప్ ఏంట్రా? గెయిన్ టైమ్స్ ఆఫ్, అది అంతా మీకు అనవసరం. సింబల్ కావాలి మీకు. ఇది పాజిటివ్ అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్, 0 అయితే నో ఫీడ్బ్యాక్. సో V ప్లస్ ఎంత? V0/2 మైనస్ V మైనస్ ఎంత? V0/3. 1/2 మైనస్ 1/3 పాజిటివా నెగిటివా? పాజిటివ్. సో ఏ బీటా ఎంత వచ్చిందిరా? V0/V కదా గెయిన్. సో ఇంకా మీరు ఏ బీటా ఇండివిజువల్ గా గెయిన్ ఎంత, ఫీడ్బ్యాక్ బీటా ఎంత, అవన్నీ కట్టనవసరం లేదురా. డైరెక్ట్ గా లూప్ గెయిన్ కట్టేస్తున్నాను నేను. అవుట్పుట్ క్లోజ్డ్ లూప్ గెయిన్ కట్టేస్తున్నాను డైరెక్ట్. Vout/Vin కదరా ఆప్ యాంప్ యొక్క అవుట్పుట్. అది నాకు ఎంత వచ్చింది? పాజిటివ్. అంటే ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఐ థింక్ శ్రీలక్ష్మి గేవ్ ద ఫస్ట్ ఆన్సర్ యాజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో తప్పు. యువర్ ఆన్సర్ వాజ్ రాంగ్ లక్ష్మి. Your answer was wrong. And Durgesh Subbaraj, your answer was also wrong. First the N పెట్టావు, so but it is positive feedback. ఫస్ట్ ఇది మీరు చూస్తే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో దిస్ క్వశ్చన్ ఇస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అందుకే మీకు ఇచ్చాను రా ఇలాంటి సమ్స్. టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ చాలా ఈజీ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కాంప్లికేటెడ్ థింగ్. అన్లెస్ అండ్ అంటిల్ యూ సాల్వ్ 2 to 3 examples, then it will become easy.
ఓకే, ఫస్ట్ ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా లేదా గైస్? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ప్లీజ్ రెస్పాండ్ క్విక్ సో దట్ ఐ కెన్ కవర్ మోర్ అండ్ మోర్ టాపిక్స్. ఇఫ్ నాట్, మీరు ఎంత బద్ధకంగా ఉంటే నేను అంత బద్ధకంగా ఉంటా. ఓకే, యూ గాట్ ఫస్ట్ క్వశ్చన్ రైట్. నౌ ఇట్స్ యువర్ టైమ్ టు సాల్వ్ దిస్ సెకండ్ క్వశ్చన్. ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇదైనా నీటి చేయండి. సెకండ్ క్వశ్చన్, ట్రై దిస్. సేమ్ స్టెప్ 1, స్టెప్ 2. సోర్సెస్ ఉంటే సోర్సెస్ మీద యాక్ట్ చేయడం, సోర్సెస్ లేకపోతే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్ గ్రౌండ్ ఇస్తే నో ప్రాబ్లం. సో ట్రై టు బ్రేక్ ద లూప్ ఇన్ స్టెప్ 1. ట్రై టు గ్రౌండ్ ద సోర్సెస్. వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ చేయండి, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ చేయండి. Then you proceed by finding closed loop gain. If closed loop gain is positive, then it is positive feedback. If closed loop gain is negative, then it is negative feedback. If closed loop gain is 0, then it is no feedback. So some of you gave the answer. Negative feedback అని ఇచ్చింది Sri Lakshmi. Let's check. I too don't know. Subbaraju gave second as no feedback. చూద్దాం. ఫస్ట్ ఇది తప్పు చేశాడు. ఫస్ట్ శ్రీలక్ష్మి కూడా తప్పు చేసింది. సెకండ్ శ్రీలక్ష్మి నెగిటివ్ అంటుంది. శ్రీలక్ష్మి, విల్ యూ మాడిఫై యువర్ ఆన్సర్ ఆర్ యా కృష్ణ చైతన్య గేవ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సుబ్బరాజు రాంగ్ అన్న అంట. అయితే ఆన్సర్ పెట్టి త్వరగా సెకండ్ది. Yeah, Krishna Chaitanya gave negative feedback. So let's check. Should I proceed? Harita gave second as a negative feedback. Okay, let's see. Yes. Okay. See, very simple. Again, the process is same. Break this loop as first step. Second step, short. This ground చేసేయండి, ఇది ఓపెన్ చేసేయండి, అంటే ఇది ఉండదు ఇంకా. Now, ఇది సింపుల్ వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్. అంటే V ప్లస్ ఎంత వద్దురా? V0/2. See, current, if current into the terminal is 0, then the drop across this resistor drop will be 0. అంటే ఇదే V0 ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో V plus is V0/2, V minus is V0. Now V out is gain times of V plus minus V0, అంటే V0/2 minus V0. So obviously ఇది negative. So answer is negative feedback. Very good, very good. All gave the answer as negative feedback. Right, now we left with only one question, that is question number 3. You try to solve this as soon as possible. కొంతమంది ఆన్సర్స్ పెట్టేశారు. Let's check them. Third, the no feedback. Subbaraj, no feedback. Okay, any more answers? Yeah, you left with only one question, that is third question. You try that also. థర్డ్ నో ఫీడ్బ్యాక్. కానీ ఆన్సర్ చెప్పానా నేను? అరే వెరీ సింపుల్ రా. V ప్లస్ V మైనస్ మీకు సేమ్ వస్తుంది, అందుకే నో ఫీడ్బ్యాక్ అంటున్నారు. ఫస్ట్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ బ్రేక్ దిస్ లూప్. యాజ్ ఎ సెకండ్ స్టెప్ దిస్ విల్ బి V ప్లస్ ఈక్వల్ టు V0 ఇంటూ 25K/30K. అంటే ఏంటి? 5 5 5 6 అంటే 5/6 V0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇక్కడ ఏమొస్తుంది? V0 ఇంటూ V మైనస్ ఈక్వల్ టు V0 ఇంటూ 15K/18K. 3 5 15, 3 6 18. So 5/6 V0. V plus equal to V minus. So gain, loop gain equal to 0. అంటే no feedback. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెప్పారు, అందరూ చెప్పారు. వెరీ గుడ్. సో ఇలా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక సమ్స్ చేయడం చాలా ఈజీ. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ విల్ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్, విచ్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్, టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మీదే. But this question was asked in IIT Delhi for 2 marks. 2 marks IIT Delhi question. If you are interested, I will ask that question. Yes. Yeah. Now you try this question and try to answer whether it is negative feedback or positive feedback.
IIT Delhi, 2-mark question, very important model. Yeah, fourth question in this session. Yeah, the question was, be careful and try to answer. Time తీసుకోండి, not an issue, but try to answer it correct so that you will increase your confidence. 10K, 10K. And here it is 1K, and the resistor R, unknown value R, and 1K. Now find the type of feedback. Let's try to answer this. I will give you exactly 2 minutes for this question. Think about it and solve. Yeah, hit it. Okay, Sri Lakshmi gave the answer as positive feedback. Let us check whether it is positive or not. I don't know the answer. I just wrote the questions, that's it, to ask, but I don't know the answer. I'm solving along with you. Yeah, guys, any more answers? Krishna Chaitanya also gave the answer as positive feedback. Should I explain? Yeah, your 2 minutes, you're done with your 2 minutes. Subraj, any answer? ఏం చేస్తున్నావు అయ్యా? Yeah, guys, any more? No more 1 minute. No more 1 minute. వింటే విను, లేదంటే నేను చెప్పేస్తున్నా. సో 3 guys of you gave answer as positive feedback. నాకు టైం వేస్ట్, నువ్వు నీ 1 minute కోసం ఆగితే. ఓకే, ఫస్ట్ యాజ్ స్టెప్ 1 బ్రేక్ దిస్ లూప్. నౌ యూ ఫైండ్ V minus and you find V plus. So first V minus ఏంట్రా? V0 into 10K by 20K. సో V0 by 2. నో నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడ నేను ఈ వాల్యూ ఇవ్వలేదు కదా, మీరు ఎట్లా చేశారని. సో మీరు ఎట్లా చేసినా నాకు అనవసరం, జస్ట్ ఎలా చేశారా ఇంకేదైనా బ్యూటిఫుల్ మెథడ్ అయితే చెప్పండి. ఇఫ్ నాట్, యూ జస్ట్ లిసన్ టు దిస్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ దిస్ కనెక్షన్. ఇది వోల్టేజ్ సేమ్, ఇది వోల్టేజ్ సేమ్, గ్రౌండ్ కదా. సో దిస్ ఇస్ ప్యారలల్. సో R ప్యారలల్ విత్ 1K, దీన్ని నేను RX అనుకుంటున్నాను. సో వన్ థింగ్, డైరెక్ట్గా మీరు చెప్పలేరు ఎక్కడి నుంచి, ఏ వాల్యూ అయినా అవ్వచ్చు R, దిస్ ఎంటైర్ వాల్యూ విల్ బి లెస్ దెన్ 1K అని ప్యారలల్ కనెక్షన్లో. సపోజ్ R 1K తీసుకుందాం, 1K ప్యారలల్ 1K ఎంత? 1/2K. నెక్స్ట్ R 10K తీసుకుందాం, 10K ప్యారలల్ 1K ఎంత? 10K into 1K by 11K. Obviously this will be less than 1K, right? Less than 1K. So irrespective of value of R, this RX, which is a parallel connection of R and 1K, is always less than 1K. అది ఫస్ట్ పాయింట్. ఇది ఈ రెండు కనెక్షన్. నౌ దీన్ని అందాక నేను RX అనుకుంటున్నాను. నౌ వెరీ సింపుల్. V ప్లస్ ఎలా వస్తుందిరా? V0 into RX by RX plus 1K. సో RX వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1K అయినప్పుడు ఈ V ప్లస్ వాల్యూ అనేది, ఇప్పుడు ఇది ఎప్పుడు V0/2 అవుద్దిరా? ఇఫ్ RX ఈక్వల్ టు 1K, దెన్ V పాజిటివ్ ఈక్వల్ టు V0/2, దెన్ దెర్ ఇస్ నో ఫీడ్బ్యాక్ కేస్. కానీ RX ఎప్పుడు 1K అవ్వదు. RX ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1K. ఒక 0.5K తీసుకుందాం. సో V0 ఇంటూ 0.5K బై 1.5K, దీని వాల్యూ ఎంతరా? V0/3. సో V ప్లస్ మైనస్ V మైనస్ అనేది పాజిటివా నెగిటివా? నెగిటివ్. మరి మీకు ఎట్లా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది? గైస్, యూ గాట్ మై క్వశ్చన్ రైట్? పాజిటివ్ ఫీడ్బ్యాకా నెగిటివ్ ఫీడ్బ్యాకా? గ్రౌండ్ ఏంటమ్మా? నాకు అర్థం కాలేదు. శ్రీలక్ష్మి, గ్రౌండ్ ఏంటి? ఆర్ని గ్రౌండ్ చేసి అట్లా ఎలా చేస్తారు? ఆర్ని నువ్వెవడు గ్రౌండ్ చేయడానికి?
ఆర్ని అలా గ్రౌండ్ చేస్తారు. నేను వి పాజిటివ్ గ్రౌండ్ అని చెప్పానేంటి? ఇక్కడ మీరు ఇక్కడ ఏదో సమ్ వోల్టేజ్ ఉందరా, ఇక్కడ ఏదో వోల్టేజ్ ఉంది, ఇక్కడ there is some voltage, here there is a ground connection. How are you grounding this unknown resistor value r ని ఎట్లా గ్రౌండ్ చేస్తున్నారు? నేను చెప్పాను రా, నేను నెగిటివ్ అని చెప్పాను, మళ్ళీ నువ్వు నెగిటివ్ అంటున్నావేంటి? నాకు ముందు సాల్వ్ చేస్తే నెగిటివ్ అని చెప్పాలి. గైస్, యూ గాట్ ద ఆన్సర్ ఆర్ నాట్? ద ఆన్సర్ ఈజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, నాట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. చెప్పే కదరా, అంతా వచ్చినట్టే ఉంటుంది. బట్ అనలాగ్ ఈజ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అసలు సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అర్థమైందా? అర్థం కాలేదా? ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ డిడ్ రాంగ్. నెగిటివ్ పైది పాజిటివ్ టెర్మినల్ అనుకున్నా, చూడలేదన్నా. చూడాలయ్యా, నీట్గా చూడాలి. 2 మార్క్స్కి ఇచ్చాడంటే అలాగే అలా చూడకుండా ఉంటావు నువ్వు. అలా చూడకపోతే మార్క్స్ అన్నీ పోతాయి. కరెక్ట్గా చూడండి క్వశ్చన్, తొందరపడద్దు. క్వశ్చన్ 2 minutes, ఈజీగా 2 minutesలో సాల్వ్ చేయొచ్చు. ఆర్ ఈక్వల్ టు 1K అయితే నో ఫీడ్బ్యాక్ అయ్యిద్ది కదా, ఆర్ 1K అయితే నో ఫీడ్బ్యాక్ అవుద్ది. అవునరా, ఆర్ఎక్స్ ఈక్వల్ టు 1K, ఆర్ 1K అయింది అనుకో, నో ఫీడ్బ్యాక్ ఎందుకు అవుద్దిరా? ఇది 1/2K రా. ఇది ఆర్ 1K అయింది అనుకోరా, 1K ప్యారల్ 1K అంతా 1/2K అవుద్ది. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ అయ్యి V0 ఇంటూ 1/2K బై 1 + 1/2K అంత V0/3, V0/3 వస్తుంది కదరా. అర్థమైందా? యా, ఎనీ మోర్ డౌట్స్ గైస్? ఆర్ యూ లవింగ్ ద న్యూమరికల్ క్వశ్చన్స్ ఆర్ ఇట్స్ బోరింగ్? న్యూమరికల్ క్వశ్చన్స్ బాగున్నాయా? అర్థమవుతున్నాయా? ఎస్. Still there are beautiful questions, around 150 to 200 such type of beautiful questions in all the concepts. But చూద్దాం ఎన్ని కవర్ అయితే అన్ని చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని. బట్ స్టిల్ మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఎట్లా చెప్పాలి అవన్నీ కూడా చూడాలి కదా. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, లెట్ మీ ఆస్క్ యూ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫర్ యూ. మైండ్ బ్లోయింగ్ థాట్. సో ఓమ్స్ లా తెలుసు కదా మనందరికి, V is proportional to I. So this is Ohm's law, right? V is proportional to I. Now ఈ ఓమ్స్ లాని నేను 3 విధాలుగా రాయొచ్చు. ఇదే ఫార్ములాని V ఈక్వల్ టు IR అన్న ఫార్ములాని నేను 3 టైప్స్లో రాయొచ్చు. ఏంటి? ఫస్ట్ థింగ్, V ఈక్వల్ టు IR అని రాయొచ్చు, R ఈక్వల్ టు V/I అని రాయొచ్చు, ఆర్ మళ్ళీ అదే R ఈక్వల్ టు V/I అనే రాయొచ్చు. ఈ 3 దాంట్లో తేడా ఏంటంటే, ఈ కేసులో R అనేది కాన్స్టెంట్. సో ఫర్ ఎ పర్టికులర్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ దేర్ విల్ బి ఎ పర్టికులర్ వాల్యూ ఆఫ్ కరెంట్. R అనేది కాన్స్టెంట్. ఈ కేసులో R ఈస్ ప్రొపోర్షనల్ టు వోల్టేజ్ అనుకుందాం. అంటే అట్ ఏ ఫిక్స్డ్ కరెంట్, ఇఫ్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్ దెన్ ద రెసిస్టెన్స్ ఈస్ ప్రొపోర్షనల్ టు వోల్టేజ్. ఈ కేసులో అట్ ఏ పర్టికులర్ వోల్టేజ్ కాన్స్టెంట్ అనుకుంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్. సో దీస్ ఆర్ ద 3 పాసిబుల్ వేస్ వేర్ ఐ కెన్ రిప్రజెంట్ ద సేమ్ ఫార్ములా. సో గైస్, సో ఫార్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఇక్కడ వరకు అర్థమైంది కదా గైస్? దిస్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ గేట్ సిలబస్, సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇన్ డీటెయిల్. యా, సో ఫార్ క్లియర్. సో సేమ్ ఓమ్లని గైస్, వన్ మోర్ థింగ్, బేటాని ఎందుకు ఎక్కువ వాడతాం, బేటానే ఎందుకు ఫీడ్బ్యాక్లో వాడతాం? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇంకా నేను చేయలేదు, మరి మీరు గుర్తు చేయలేదు, నాకు మర్చిపోయాను. మళ్ళీ చూద్దాం. సో at a particular constant current or at a constant current, resistance is proportional to voltage, and at a particular or constant voltage, resistance is inversely proportional to current. So these are the 3 ways where you can represent the Ohm's law. అయితే ఇక్కడ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ అంట, ఇక్కడ వోల్టేజ్ మారే కొద్దీ రెసిస్టెన్స్ మారుతుంది. సో ఈ 2 కేసెస్లో రెసిస్టెన్స్ని వేరియబుల్ రెసిస్టెన్స్ అంటామంట. వేరియబుల్ రెసిస్టెన్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూద్దాం. సో ఇఫ్ ఈ వేరియబుల్ రెసిస్టెన్స్లో ఉన్న దానికి యూనిట్స్ ఉంటాయి, ఈ వేరియబుల్ రెసిస్టెన్స్కే యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే, ఈ రెసిస్టెన్స్ని మీరు కాన్స్టెంట్గా వాడచ్చు, వేరియబుల్గా కూడా వాడచ్చు. ఏ కేసులో ఏది వాడుతామంటే, ఇఫ్ 0 కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ అనుకుందాం, ఈ వేరియబుల్ రెసిస్టెన్స్లో 0 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. చూద్దాం.
అమ్మా లాస్ట్లో వచ్చావమ్మా హారిక, అంత మంచి స్టఫ్ అంతా అయిపోయింది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ ఇఫ్ జీరో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ అనుకుందాం. ఇఫ్ కరెంట్ ఈస్ జీరో అయితే కాన్స్టెంట్ రెసిస్టెన్స్ అంటే ఈ కేసులో ఇది కేస్ 1, ఈ రెండు కలిపి కేస్ 2 అనుకుందాంరా. కేస్ 1లో ఏమవుద్దిరా, ఇఫ్ కరెంట్ ఈస్ జీరో దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. యా, ఇఫ్ కరెంట్ ఈస్ జీరో, ఇది జీరో అంటే మల్టిపుల్ జీరో కదరా, వి ఈక్వల్ టు ఆర్ ఎల్స్ కరెంట్ జీరో అవ్వాలంటే ఆర్ జీరో అలా అని అనుకోవచ్చు. అంటే ఎంతో కొంత కరెంట్ అయితే ఫ్లో అవుద్ది అనుకో, కానీ నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఒక కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, దాని నుంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, జీరో కరెంట్ అంటే ఆ రెసిస్టెన్స్ ని మనం షార్ట్ లా ట్రీట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇది ఎప్పుడు అర్థం అవుద్ది అంటే ఇప్పుడే చెప్తాను, థెవెనిన్స్ అప్పుడు అర్థం అవుద్ది, ఒక్క నిమిషం. అదే ఈ సెకండ్ కేసులో ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు జీరో అంటే రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ అంటే ఓపెన్ కింద ట్రీట్ చేయొచ్చు. సో ఒరే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఈ కేసులో రెసిస్టెన్స్ కాన్స్టెంట్, ఈ కేసులో రెసిస్టెన్స్ వేరియబుల్, అది నా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ కాన్స్టెంట్ కేసులో ఇఫ్ కరెంట్ జీరో అంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే రెసిస్టెన్స్ జీరో అంట. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ జీరో అయితే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఇన్ఫినైట్ అంట. అది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మీరు థెవెనిన్స్ ఇప్పటి వరకు చేసేస్తున్నారు కదరా, థెవెనిన్స్ థీరం. దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటనుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉంది ఇలా, 1K 5 volts, 1K ఇక్కడ 1K, ఇక్కడ మీ లోడ్ ఉందిరా, ఈ పాయింట్స్ ఏబి అనుకుందాం. సో మీరు క్యాజువల్గా థెవెనిన్స్ థీరం ఎలా చేస్తారా, ఫస్ట్ లోడ్ను ఓపెన్ చేసి యూ విల్ ఫైండ్ VTH హియర్, దెన్ టు ఫైండ్ RTH వాట్ యూ విల్ డూ దిస్ గ్రౌండ్ అండ్ ఆల్. బట్ RTH ఇప్పుడు నా ఇంట్రెస్ట్ కాదు, VTH కట్టినప్పుడు how you will do, you will remove this, right? You will remove this. Now what you will do, now next step, ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి కరెంట్ త్రూ దిస్ విల్ బి జీరో అని చెప్పి దిస్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు VTH అంటారు. అవునా కాదా గైస్? ఇది అర్థమైందా లేదా? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఫాస్ట్ థెవెనిన్స్ మీరు అలానే చేస్తారా లేదా గైస్? ఎస్ ఆర్ నో? గైస్ ఎస్ ఆర్ నో? స్క్రోల్ చేయ బ్రో. ఓకే చూడలేదురా నేను. ఓకే, ఎస్ అని పెట్టారు ఆల్రెడీ, సారీరా. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచించండి రా, నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఈ లోడ్ మళ్ళీ పెట్టేస్తున్నాను నేను. ఎప్పుడైనా లోడ్ వేరియబుల్ కాదా? వేరియబుల్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇందులో కరెంట్ లేదురే, కరెంట్ జీరో, కరెంట్ ఫ్లో అవట్లేదు కదా. ఎందుకంటే వేరియబుల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఇన్ఫినైట్ కాబట్టి లోడ్ ఓపెన్ చేయమంటున్నారంట. నెక్స్ట్, ఈ సిరీస్ లో ఉన్న రెసిస్టెన్స్ కరెంట్ జీరో, రెసిస్టెన్స్ ఇది కాన్స్టెన్స్ 1K కాబట్టి జీరో, దాన్ని షార్ట్ ఈక్వలెంట్ కాబట్టి దీన్ని షార్ట్ చేస్తున్నారంట. ఇది దాని ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. మనం ఏం చేస్తాం, లోడ్ పీకేస్తాం, కరెంట్ లేదు, సో డ్రాప్ జీరో, సో ఇది కన్సిడర్ చేయక అని తీసేస్తాం. బట్ ఇంటెన్షనల్ గా మీరు ఓమ్స్ లానే తిప్పి రాసి అనాలిసిస్ చేస్తే వేరియబుల్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ టు ఇన్ఫినైట్ అంట, కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ టు షార్ట్ అంట. అందుకు దీన్ని ఎలా రిప్రజెంట్ చేసి దీన్ని ఓపెన్ చేసి అక్రాస్ దిస్ VTH కట్టడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిట్వీన్ బ్యాక్గ్రౌండ్ వేర్ యు ఆర్ అప్లైయింగ్ థెవెనిన్ రెసిస్టెన్స్. జస్ట్ అది చెప్దాం అనుకున్నా, దట్స్ ఇట్, టోల్డ్ అబౌట్ దట్ థింగ్. అర్థమైందా? యా, ఫస్ట్ కేస్. యా, ఇదే కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఇది ఎలా ఆలోచించాలంటారా, V ఈక్వల్ టు IR వేర్ R ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇన్ ద సెన్స్ ఫర్ ఏ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ద కరెంట్ విల్ బి ఫిక్స్డ్. అంటే ఒక 2K రెసిస్టర్ తీసుకొని ఒక క్లోజ్డ్ లూప్ లో ఒక 5 volts పెట్టావు అనుకో, ద కరెంట్ విల్ బి ఫిక్స్డ్. ఎప్పుడు? అంటిల్ అండ్ అన్లెస్ యూ చేంజ్ దిస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్. ఒక 2.5 amperes మిల్లీ ఆంపియర్స్ ఫ్లో అవుద్ది. If you change this to 10, then it will become 5. So the current is changing in according to the voltage, but the resistance is being fixed. అలాంటప్పుడు కరెంట్ అసలు ఫ్లో అవ్వట్లేదు. ఈ కరెంట్ ఫ్లో అవుతున్న కరెంట్ జీరో అవ్వాలి అంటే ఈ సప్లై ఉన్న పర్లేదు, రెసిస్టెన్స్ జీరో చేసి
ఇస్తే కరెంట్ ఫ్లో అవ్వదు అని దాని ఇంటెన్షన్. అంటే క్లోజ్డ్ లూప్ లో మాక్సిమం కరెంట్ ఫ్లో అవుద్ది. ఇలా ఇప్పుడు ఒక 5 volts అలా పెట్టారా, రెసిస్టెన్స్ ఏం పెట్టలేదు. ఆఫ్ కోర్స్ వైర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకో, కానీ దీని కరెంట్ ఎంత అంటే మీరు చెప్పగలరా? చెప్పలేరు ఇఫ్ యూ నెగ్లెక్ట్ దిస్ వైర్ రెసిస్టెన్స్. సో ఆడ్ ఇంటెన్షన్ ఏంటంటే కరెంట్ జీరో అని నేను ఎప్పుడు ఎజ్యూమ్ చేసుకుంటానంటే అసలు రెసిస్టెన్స్ లేదన్న ప్లేస్ లో నేను కరెంట్ అని చెప్పలేను. కానీ టు బి ఫ్రాంక్ జీరో కరెంట్ కాదు, దేర్ విల్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్, మాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్. దాన్ని ఇన్ఫినైట్ అయితే అనకూడదు, మాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అని. అది రియల్ గా అయితే అలా ఫ్లో అవుద్ది. కానీ ఇఫ్ కరెంట్ టు బి జీరో, ఇది జీరో అయింది, 0 ఇంటూ ఆర్ ఈక్వల్ టు జీరో, దీన్ని కూడా నేను ఇంటూ జీరో అనుకుంటాను అని జస్ట్ చిన్న ఇంటర్ప్రిటేషన్ అంతే. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి థెవెనిన్ ఇది. క్లియర్ అయిందా? యా, వై నాట్ ఇన్ఫినిట్? అది ఇన్ఫినిట్ అనుకుంటే అసలు ఇంక నువ్వు గీలేవు కదా, అది కూడా ఓపెన్ చేసేస్తావు నువ్వు. అది ఓపెన్ చేసేస్తే ఎలా చేస్తావు చెప్పు నువ్వు? అది ఓపెన్ చేస్తే VTH కట్టలేవు కదా, దేర్ విల్ బి డ్రాప్ అక్రాస్ దట్ థింగ్. అందుకే ఇలా చెప్తాం. బట్ స్టిల్ మంచి ఎక్స్ప్లెనేషన్ దానికి ఇవ్వచ్చు. ఐ విల్ ట్రై టు గెట్ విత్ అన్ ఆల్టర్నేట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ పాయింట్. సో దిస్ ఈస్ సంథింగ్ న్యూ, రైట్? ఇప్పుడు ఇది చెప్పండి మీరు, ఎందుకు బీటా ఫీడ్బ్యాక్ కి ఎందుకు బీటా అని వాడతారు? ఎనీ ఆన్సర్స్? ఇంకేదైనా న్యూమరిక్ ఆర్ సింబల్ ఇంకేదైనా వాడచ్చు కదా, వై ఓన్లీ బీటా? యా, ఎనీ మోర్ ఆన్సర్? అవుట్పుట్ టు ఇన్పుట్ బ్యాక్వర్డ్. అవునరా, బీటా ఎందుకురా? అబ్బాబాబా, బీటాకి బి ఒకటేనేంట్రా? బీటా బి ఒకటేనా? సో ఆన్సర్ రాకపోతే ఐ డోంట్ నో సార్ అని చాలా బెస్ట్ రా, నచ్చింది చెప్పే బదులు మిగతా సింబల్స్కి వేరే డొనేట్ చేసేస్తామేమో అని అంట. కాదురా. సో వెరీ సింపుల్. సో మీరు గమనించినట్లయితే EMFT కొద్దిగానే ఐడియా ఉంటుంది. సో దేర్ యూ విల్ హ్యావ్ అటెన్యూషన్ కాన్స్టెంట్ యాజ్ వెల్ as ఫేజ్ కాన్స్టెంట్. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద థింగ్, రైట్? యూ విల్ హ్యావ్ వేవ్ ప్రాపగేట్ అవుతుందంటే ఇట్ విల్ అటెన్యూట్ యాజ్ వెల్ as దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఫేజ్. సో మీరు చూసినట్లయితే ఇట్ మే బి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇట్ డజంట్ మ్యాటర్. ద వేవ్ ఇలా ఒక తీసుకున్నారా, హియర్ యూ విల్ హ్యావ్ దిస్ బిగ్ బీటా, రైట్? బీటా నెట్వర్క్. సో వేవ్ ఇక్కడ వరకు వచ్చింది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే 180 degrees ఫేజ్ షిఫ్ట్ అవుద్ది. సో దేర్ ఈస్ చేంజింగ్ ఇన్ ఫేజ్, ఆర్ ఫేజ్ చేంజ్ అవ్వకపోయినా నష్టం లేదు, 0 degrees ఫేజ్ అంటాం అంతే. యాజ్ వెల్ యాజ్ ద సిగ్నల్ ఈజ్ బీయింగ్ ప్రాపగేటెడ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ నుంచి ఎక్కడికి సిగ్నల్ ప్రాపగేట్ అవుతుంది. The signal is propagating from output back to input. Hence, the feedback network is represented with a propagation constant. E representation మొత్తంలో this is called as attenuation constant and this is called as phase constant or propagation constant అని కూడా అనొచ్చు. The signal is varying in phase as well as it is propagating. Hence, it is represented with beta అంట. బాగుంది కదరా? There is an explanation for each and everything in analog electronics. Such a beautiful subject. అర్థమైందా? Guys, understood? Yeah. Next, my battery is running low, and it's been around 1 hour 15 minutes. Guys, are you guys interested to continue or shall we take a break? Types, shall we continue or shall we take a break, guys? Alright, Subraj, I will upload these in YouTube, ra. In the comment. Yeah, then we will do one thing. Type of recognizing type of filters and concept discuss cheskoni we will wind up the session. So in the next session, that is lecture 4, we can freshly start with operational amplifiers. So type of filters. So type of filters lo, instead of writing the transfer function, I will give you a document where the transfer function yella unte, like for example, if it is in the form of k by 1 plus s tau, then it is called as low pass filter.
or if it is in the form of ks by 1 plus s tau, it is called as high pass filter. సో ఇట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిల్టర్ కి ఒక్కొక్క మోడల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది. ఆల్ దీస్ ఆర్ ఫర్ సెకండ్ ఆర్డర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఫస్ట్ ఆర్డర్ ఆల్ దీస్, సెకండ్ ఆర్డర్ దాటి మనం పెద్దగా డిస్కస్ చేయం, బట్ వీ కెన్. సో టైప్ ఆఫ్ ఫిల్టర్స్ కి ఇలా ఒక స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో నువ్వు సాల్వ్ చేస్తావు, డెరైవ్ చేస్తావు, నెట్వర్క్స్ అలా అప్లై చేస్తూ కేసీఎల్ కేవీఎల్ అప్లై చేస్తూ యూ విల్ ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ దెన్ యూ విల్ కంక్లూడ్ వెదర్ ఇట్ ఈస్ లో పాస్ ఫిల్టర్ ఆర్ హై పాస్ ఫిల్టర్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ యూస్ కెపాసిటర్ యాజ్ ఎ స్విచ్. Capacitor as a switch in the sense at high frequencies and ideal ga f equal to infinite. At f equal to infinite 1 by j omega c, this will be 0 ante short chestav. At low frequencies at f equal to 0 1 by j omega c equal to infinite open chestav. Now you see whether you are getting output or not. Input signal propagate avutunda leda check chey. This color is visible, right? So at high frequencies check chey, at low frequencies check chey. సిగ్నల్ ప్రాపగేట్ అవుతుందా లేదా చూడు. సో అదే ఫిల్టర్ డిసైడ్ చేయి, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కెపాసిటర్, ఇఫ్ యూస్ కెపాసిటర్ యాజ్ ఎ స్విచ్ యూ కెన్ డూ వండర్స్. సో లెట్ మీ గివ్ సమ్ న్యూమరికల్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. ఇది చూసే చెప్పవచ్చు బికాస్ ఈ సర్క్యూట్ మనం తరచూ ఫేస్ చేస్తుంటాం, బట్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్ బై యూజింగ్ కెపాసిటర్ యాజ్ స్విచ్ మోడల్. సో ఇండక్టర్ అయినా సేమ్ రా, జే ఒమేగా ఎల్ ఉంటుంది, అంతే తేడా. వి నాట్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం, అన్ని వెరైటీస్ కవర్ చేద్దాం. నెక్స్ట్ హౌ టు ఫైండ్ టైమ్ కాన్స్టెంట్ అనేది కూడా చూడొచ్చు, సో దట్ వీ కెన్ ఫైండ్ 3 dB బ్యాండ్ విత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వీ విల్ ఆల్సో సీ దెమ్ బట్ నాట్ నౌ ఐ థింక్. సో దీస్ 4 questions are enough to find type of filters. There are much complicated examples where we are going to see in future sessions. Okay, let's try these 4 and answer first. Guys, try those questions. Type of filters, just capacitor as switch. You model capacitor as switch and you try those things. Guys, answers. First the high pass, second the all pass, third the high pass. చూద్దాం, I don't know, let me check. First the high pass అని అందరికీ తెలుసు, థర్డ్ the high pass మళ్ళీ రాంగ్ అంటారంటరా. ఓకే, లెట్స్ see, I don't know. See, very simple. ఫస్ట్ మీరు రాసుకుంటారా, కెపాసిటర్ at high frequencies ఏమవుద్ది, షార్ట్ సర్క్యూట్. at low frequencies open circuit. Similarly inductor at high frequencies open circuit, at low frequencies short circuit. So let's check. Capacitor at low frequencies ఏమవుద్ది, ఓపెన్ సర్క్యూట్ అవుద్ది. ఓపెన్ సర్క్యూట్ అంటే అవుట్పుట్ ఎంటర్ 0. at low frequencies షార్ట్ సర్క్యూట్ అవుద్ది, సారీ at high frequencies షార్ట్ సర్క్యూట్ అవుద్ది. So it is ఇది షార్ట్ సర్క్యూట్ అయితే you will see V in across this resistor. So at low frequencies not allowing, at high frequencies allowing, hence it is called as high pass filter. అయిపోయింది, as simple as that. మీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కట్టిన అంతేరా, Vout equal to Vin into R by R plus 1 by SC. అంటే ఏమొస్తుంది మీకు, Vin by 1 plus SRC, R పైకి ఎస్ఆర్సి వస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చెప్పాను రా, చూడండి ఎక్కడో చెప్పాను రే, చెప్పలేదు అనొద్దు.
ఇదిగోండి ఇక్కడ చూడండి KS by 1 plus S tau. చూడండి అలాగే వచ్చింది కదా, S by 1 plus S tau అంటే ఇక్కడ RC. సో ఇలా చేసినా అలా చేసినా ఒకటే. సో సింగిల్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలా రాయగలుగుతున్నారు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. వాట్ ఇఫ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ గివెన్ టు యూ? సో ఇట్ విల్ అన్నెసెసరీ కిల్ టైమ్. అట్లా చేయకుండా డైరెక్ట్ యూ కెన్ డూ ద అనాలిసిస్. గైస్ ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ రైట్? గైస్ ఫస్ట్ క్వశ్చన్ క్లియర్? బోత్ మోడల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కట్టడం ఇది రెండు క్లియర్ అయ్యాయి కదా. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. At high frequencies this will be open, so output will be 0. So at high frequencies output will be 0 output. At low frequencies ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్, సో you will have output. So it is allowing low frequency and it is called as low pass filter. అంతే. సెకండ్ ఎవడో ఆల్ పాస్ అన్నాడు ఎవరినైనా? నేను అది కూడా రిజిస్టర్ అనుకున్నాను, ఇండక్టర్ అనుకో అనుకుంటావు నువ్వు, అలాగే అనుకో. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి బట్ డజంట్ మ్యాటర్. రెండు ఎనర్జీ స్టోరేజ్ అంటే ద డిగ్రీ విల్ చేంజ్. S స్క్వేర్ ఇన్ ద సెన్స్ 2 ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అని, S⁴1 ఇన్ ద సెన్స్ 1 ఎనర్జీ స్టోరేజ్. ఇక్కడ S⁴1 లో నీకు వస్తుంది, ఎందుకు? దేర్ ఇస్ ఓన్లీ 1 ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. సో అదంతా కంట్రోల్ సిస్టమ్స్ లోకి వస్తుంది, బట్ యూ కెన్ ఇంటర్ప్రెట్ హియర్ ఆల్సో. సో నౌ అట్ హై ఫ్రీక్వెన్సీస్ F = ఇన్ఫినిట్ దగ్గర కెపాసిటర్ ఏమవుద్ది? షార్ట్ అవుద్ది. ఇండక్టర్ ఏమవుద్ది? ఓపెన్ అవుద్ది. బట్ స్టిల్ నో ప్రాబ్లం, సిగ్నల్ ఎలా వెళ్తుంది? సో విల్ గెట్ సమ్ అవుట్పుట్. సో హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ప్రాపగేట్ అవుతుంది. అట్ లో ఫ్రీక్వెన్సీస్ ఇదేమవుద్ది? ఇది షార్ట్ అవుద్ది, ఇది ఓపెన్ అవుద్ది. నో ప్రాబ్లం, సిగ్నల్ మళ్ళీ ఎలా వెళ్తుంది? సో ఇట్ ఈస్ అలవింగ్ బోత్ అట్ లో ఫ్రీక్వెన్సీస్ యాజ్ వెల్ యాజ్ అట్ హై ఫ్రీక్వెన్సీస్. సో ఇట్ విల్ రిజెక్ట్ సమ్ మిడ్ బ్యాండ్ అని అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ అని మీరు మోడల్ చేసుకోవచ్చు. గైస్ గాట్ రైట్? ఒక బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కింద దాన్ని మీరు మోడల్ చేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, అన్న ఈ మధ్యలో కూడా అలౌ చేసేస్తుందని. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు చెక్ ఎట్ సమ్ మిడ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా అంతకు మించి మార్గం లేదు. యూ హ్యావ్ టు ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ యూ హ్యావ్ టు చెక్ దట్ మిడ్ ఫ్రీక్వెన్సీ. బట్ మోస్ట్లీ ఎక్కడ అలౌ చేయదు అంటే యూ కెన్ గో లైక్ దిస్ బ్యాండ్ పాస్. ఎక్కడ అలౌ చేస్తుంది అంటే యూ కెన్ గో విత్ బ్యాండ్ స్టాప్. ఆల్ పాస్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. యూ విల్ గెట్ లైక్ సమ్ వాట్ లైక్ దిస్ 1 + S tau by 1 + S tau సంథింగ్ τ1 τ2 ఇట్లా ఏదో సంథింగ్ ఇలా వస్తుంది. సో ఆల్ పాస్ ఫిల్టర్ యూ కెన్ క్లియర్లీ డిస్క్రిమినేట్. So don't worry, I will discuss those examples also in upcoming videos. I will bring some examples like all pass and all. So 3 questions clear, right? Now let me go for 4th question. So at high frequencies at F = infinite, capacitor will act as short. Here it is short. So ఎప్పుడైతే across short మీరు అవుట్పుట్ తీసుకుంటున్నారో అవుట్పుట్ is 0. Now at low frequencies, let us check at low frequencies. At F = 0, low frequency దగ్గర ఇది ఏమవుద్ది? ఓపెన్ అవుద్ది. సో ఇది ఓపెన్ అవుతుందంటే అసలు సిగ్నలే ప్రాపగేట్ అవ్వట్లేదు. అగైన్ అవుట్పుట్ ఈజ్ 0. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ అలవింగ్ అట్ లో ఫ్రీక్వెన్సీస్ యాజ్ వెల్ యాజ్ అట్ హై ఫ్రీక్వెన్సీస్. సో ఇట్ ఈస్ అ బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో ఇట్లా మీరు ఈజీగా చెప్పొచ్చు. యూ కెన్ సాల్వ్ ఇన్ ఈజీ మేనర్. సో ఆల్ దీస్ 4 questions clear, right? Guys, clear or any doubts? Right now you ask. Yeah. So type of filters లో ఇవి జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. బట్ వీ కెన్ డ్రా బోడే ప్లాట్స్ ఆర్ వీ కెన్ గో గెయిన్ ప్లాట్, ఫేజ్ ప్లాట్, ఆల్ దీస్ థింగ్స్, అండ్ వీ కెన్ ఇంటర్ప్రెట్ మోర్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అండ్ వీ కెన్ మేక్ అవర్ అనాలిసిస్ మోర్ కాంప్లెక్స్ ఆల్సో, అండ్ వీ కెన్ గెట్ సమ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ దట్ ఆల్సో. సో ఐ థింక్ ఫర్ నౌ discussion on types of filters is fairly enough with these examples, but still in the upcoming videos where time permits and where the concept comes, we will discuss some complex examples in types of filters also. So I think we are good to start with time constant calculations and the concept kuda okati undi. I will discuss that also, but in the next lecture I think we will start with this Miller effect, or we will directly go to what this called calculation of R in R0, and we will go to operational amplifiers. So guys, any doubts in this entire session, or is everything clear? Is everything clear or any doubts? Yes, only one responded. Guys, is everything clear in this session or any doubts? Yeah. Okay. Will active devices can have positive resistance? No. How they will have positive resistance? If they are in
if they are in second and fourth quadrant, then how they will have positive resistance? Do you have any example? Do you have any example where you can say? Do you have any example? No. So as she asked the question, I forgot to say some important example. Amplifier is active or passive? I'm asking, I'm cross questioning you guys. Amplifier is active or passive? Guys, amplifier is active or passive? How can you demonstrate your explanation? How can you justify your answer? యా సింపుల్. అది ప్యాసివ్ కొంత రీజన్, యాక్టివ్ కొంత రీజన్ అనకూడదు. యాంప్లిఫైర్ అనేది యాక్టివ్ రీజన్లో అవుద్దిరా. మళ్ళీ ప్యాసివ్ రీజన్ అని చెప్పి మాస్ఫెట్ యాజ్ అన్ యాంప్లిఫైర్ ఎక్కడ యాక్టివ్ రీజన్లో క్లియర్గా చదువుతాం. మళ్ళీ నువ్వు ప్యాసివ్ ఇన్ లీనియర్ రీజన్ అనకూడదు. ప్యాసివ్ ఇన్ అసలు లీనియర్ రీజన్లో దాన్ని యాంప్లిఫైర్ అని ఎవడు అన్నాడు? ఆ రీజన్లో అది యాంప్లిఫై చేస్తుందని ఎవడు అన్నాడు? ఇట్స్ ప్యూర్లీ యాక్ట్ లైక్ ఎ రెసిస్టర్. మీరు మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినట్లయితే ఈ రీజన్లో ట్రయోడ్ అంటారు చూడండి, ఇక్కడ చిన్న రెసిస్టర్ కింద మోడల్ చేస్తారు, అలా ఇక్కడ యాంప్లిఫికేషన్. సో మళ్ళీ నువ్వు పర్టికులర్గా ప్యాసివ్ ఇన్ లీనియర్ అలా చెప్పకూడదు. నేను యాక్టివా ప్యాసివ్ అని అడిగాను. యాంప్లిఫైర్ అన్నప్పుడు నీకు లీనియర్ రీజన్ అని గుర్తు రాకూడదు అసలు. సో యాక్టివ్ అంటున్నారు కదా, వన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఈజ్ యాక్టివ్ కరెక్టేనమ్మా. బట్ చూడండి చెప్తాను. స్టార్టింగ్ ఒక గ్రాఫ్ గీసాను కదా, సేమ్. సో ప్లస్ మైనస్ అనుకుందాం, మా యాంప్లిఫైర్ ఇది. సో ఇక్కడ నేను ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాను. సో యాంప్లిఫైర్ అవుట్పుట్ ఏమొస్తుందిరా? ఎక్కువ వస్తుంది నాకు. సో ఇప్పుడు మీరు చెప్పండి, కరెంట్ ఫ్లో ఫ్రమ్ హై టు లో ఆర్ లో టు హై? హై టు లో, రైట్? సో కరెంట్ డైరెక్షన్ విల్ బి లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి, కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ప్లస్ వి మైనస్ ఐ. సో పవర్ ఈజ్ నెగిటివ్. సో యాంప్లిఫైర్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ యాక్టివ్ డివైస్. సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఒక్క గ్రాఫ్, ఆ ఒక్క 4 క్వాడ్రాంట్స్లో ఎట్లా మనం డయాగ్రామ్స్ గీసామని తెలిస్తే యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ రిగార్డింగ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, యాక్టివా ప్యాసివా, క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాడు, డివైస్ ఇస్తాడు, ఏదైనా ఇవ్వని యూ కెన్ క్విక్లీ సే ద ఆన్సర్. జీనా డయోడ్ తీసుకుంటే యాక్టివా ప్యాసివా, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ ఆన్సర్ ఇన్ యువర్ టిప్స్. ఓకే, సో ఈజ్ దిస్ సెషన్ హెల్ప్ఫుల్ టు యూ? Guys, it's time for your feedback. Is this session helpful? Yes. Okay. Okay, then meet you in the next lecture, that is lecture 4. Mostly we will start with operational amplifiers, and such a beautiful concept. Operational amplifiers అంటే మేము ఈజీగా చేసేస్తాం అన్న థాట్లో ఉంటాం జనరల్గా అనలాగ్లో. But there are very beautiful examples where they can twist and they can kill you with those sums. And we will see all those things in the next session. Yeah, regenerative enduku annaro okasari cheppara. Okay, Mohiddin, as the time is very much